సాధారణంగా ఒక కారుకి ఎంత మైలేజ్ వస్తుంది? లీటర్కు ఒక 20 కిలోమీటర్లు రావచ్చు. మారుతి వంటి కార్లు అయితే ఒక 24 కిలోమీటర్ల వరకు మైలేజ్ రావచ్చు. ఇక బైక్ విషయానికి వస్తే ఒక 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ రావచ్చు. కానీ మన భారతదేశానికి చెందిన వ్యక్తి మన తెలుగు ఆయన ఒక కొత్త టెక్నాలజీని క్రియేట్ చేశారు. ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఒక కారు యొక్క మైలేజ్ ని 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా పెంచుతున్నారు. అలానే బైక్ మైలేజ్ ని ఒక 10 కిలోమీటర్ల వరకు పెంచుతున్నారు. మరి ఆ తెలుగు ఆయనకి సృష్టించిన టెక్నాలజీ ఏంటి? ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి డేవిడ్ ఎషాల్ గారు. ఈయన ఒక మెకానికల్ ఇంజనీర్ అండి. చిన్నతనం నుండి కూడా కొత్తగా ఏమన్నా ఒక వాహనాల మీద పరిశోధనలు చేయడం గానీ కొత్త ఏమైనా కనిపెట్టాలనే ఇంట్రెస్ట్ ఈయనలో ఉండేది. దాంతో 2008 ప్రాంతంలో ఈయన ఒక యంత్రాన్ని తయారు చేయడానికి R&D చేయడం స్టార్ట్ చేశారు. ఈయన ప్లాన్ చేసిన ఒక యంత్రం ఏంటంటే, అప్పట్లో కార్లకు గానీ బైక్స్ గానీ మైలేజ్ అనేది ఎక్కువ వచ్చేది కాదు. సో ఈ బైక్ గానీ కారు యొక్క మైలేజ్ ని ఎలా పెంచాలి, అట్ ది సేమ్ టైం మైలేజ్ పెంచిన టైంలో పికప్ గానీ ఇతర విషయాలు అంటే ఆ పర్ఫార్మెన్స్ తగ్గకూడదు, పొల్యూషన్ కూడా కాపాడే విధంగా ఉండాలి. కార్బన్ డైఆక్సైడ్ వంటి ఎమిషన్స్ తక్కువగా జరగాలి, అంటే కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ తక్కువ జరగాలి. దాన్ని దృష్టి పెట్టి ఈయన ఒక మెషిన్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఆయన డెవలప్ చేసిన టెక్నాలజీయే 5M మిలియన్ బూస్ట్. ఈయన 2014 సంవత్సరంలో ఒక యంత్రాన్ని అయితే క్రియేట్ చేశారు. ఈ 5M మిలియన్ బూస్ట్ ని యూజ్ చేసే మైలేజ్ ని అయితే పెంచుతున్నారు. ఇన్ కేస్ మీరు 5M మిలియన్ బూస్ట్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తే గనక మీ వాహనం యొక్క మైలేజ్ పెరిగిందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ మనం ఈ 5M మిలియన్ బూస్ట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా ఒక వాహనం ఏదైతే ఉందో, ఒక పెట్రోల్ వాహనం గానీ లేకపోతే అది బైక్ కానివ్వండి, స్కూటర్ కానివ్వండి, అందులో ఇంజిన్ ఉంటుంది. సో ఇంజిన్ లో మనం ఇంధనాన్ని కొట్టించిన తర్వాత ఒక లీటర్ పెట్రోల్ అంతా వేస్తాము. ఆ లీటర్ పెట్రోల్ ఇంధనం పూర్తిగా 100% అనేది మనం వాడడం అనమాట. సో అందులో కొన్ని వేస్టేజ్ అనేది జరుగుతుంది. ఎనర్జీ అనేది వేరే రకంగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఉదాహరణకి 100% ఎనర్జీ ఇన్పుట్ కింద ఇచ్చాం అనుకుందాం పెట్రోల్ ద్వారా, అది కార్బన్ ఏదైతే మండుతుందో దాని తర్వాత అవుట్పుట్ వచ్చేసరికి 12.6% మాత్రం మనకి అవుట్పుట్ కింద యూజ్ చేసుకుంటాం. మధ్యలో ఈ ఎనర్జీ ఎలా వేస్ట్ అవుతుందంటే, మెకానికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, పిస్టన్ ఏదైతే ఉంటో పిస్టన్ క్యాలిబర్స్ ఇటువంటి సంబంధించిన మధ్యలో ఆ ర్యాపిడ్ జరగడం వల్ల కొంత ఎనర్జీ అనేది వేస్ట్ అవుతుంది. ఓవరాల్ గా వాహనంలోని ఇంజిన్ గానీ ఇతర కాంపోనెంట్స్ లో ఎక్కువ ర్యాపిడ్ జరగడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది. సరిగ్గా ఈ 5M మిలియన్ టెక్నాలజీస్ తయారు చేసిన పరికరం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ పర్టికులర్ ర్యాపిడ్ ఏదైతే జరుగుతుందో దాన్ని తగ్గిస్తున్నారు. సో ఓవరాల్ గా ఎప్పుడైతే ఆ ఫ్రిక్షన్ తగ్గించడం వల్ల వాహనం యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. అందుకనే ఈ టెక్నాలజీ అనేది ఈ ఫ్రిక్షన్ ని తగ్గించడం మీద ఆధారపడి డిజైన్ చేశారు. ఇక ఈ 5M మిలియన్ బూస్ట్ అనేది ఎలా పనిచేస్తుంది? ఈ కారుకి గానీ బైక్ గానీ స్కూటర్ గానీ వీళ్ళు ఒక మెషిన్ అయితే కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన తర్వాత అల్ట్రాసోనిక్ తరంగాలను అయితే ఈ ఇంజిన్ లోపలికి అయితే పంపిస్తారు. దాంతో పాటుగా ప్లాస్మాని మనకి గ్యాస్ ఫామ్ లో పంపిస్తారు. ఈ ప్లాస్మాని అలానే ఈ అల్ట్రాసోనిక్ తరంగాల్ని పంపించడం ద్వారా లోపల ఏదైతే ఇంజిన్ గానీ లేకపోతే మనకి పిస్టన్ దగ్గర జరిగే చర్యలు ఏదైతే ఉంటాయో అక్కడ ఫ్రిక్షన్ ని తగ్గించే విధంగా ఈ ప్లాస్మా గానీ లేకపోతే మనకి అల్ట్రాసోనిక్ తరంగాలు గానీ ఉపయోగపడతాయని చెప్తున్నారు. దాంతో పాటుకి క్రియేటర్ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఈ పర్టికులర్ ప్రాసెస్ ని యూజ్ చేయడం ద్వారా బయటకు విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ ఏదంతో దాదాపుగా 60% వరకు తగ్గించవచ్చు, అంటే కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు అని చెప్పి ఈయన ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ 5M మిలియన్ బూస్ట్ సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటి, 5M అనేది ఎందుకు వాడారంటే ఈయన చెప్పే విషయం, ఫస్ట్ ఈ పర్టికులర్ పరికరాన్ని యూజ్ చేయడం ద్వారా మైలేజ్ ని పెంచుకోవచ్చు ఫస్ట్ విషయం. రెండోది పికప్ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు, టార్క్ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు, వెహికల్ స్మూత్ గా వెళ్తుందని చెప్తున్నారు, చివరిగా ఐదోది పొల్యూషన్ తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఈ 5 అంశాలని బేస్ చేసుకుని 5M అనే ఒక పేరును పెట్టామని చెప్పి కంపెనీ ఫౌండర్ చెప్తున్నారు. 2014లో ఎప్పుడైతే వీళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత, ఈ మెషిన్ క్రియేట్ చేసిన తర్వాత 2021 సంవత్సరం నాటికి ఈ టెక్నాలజీని యూజ్ చేసి 8000 వాహనాలు, అవి స్కూటర్లు కానివ్వండి, బైక్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఇలా అన్ని వాహనాలకి అయితే వీళ్ళు ఈ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాహనం యొక్క ఎఫిషియన్సీ పెరిగిందని చెప్పి ఈయనైతే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఈ ఫౌండర్. అంతా బాగానే ఉంది, కానీ చాలా మందికి డౌట్స్ కూడా ఏంటంటే, మరి ఈ పరికరాన్ని యూజ్ చేసి ఇలా వాయువుల్ని లోపలికి పంపించడం ద్వారా మరి ఆ వాహనానికి ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటే, ఫౌండర్ ఏమని చెప్తున్నారంటే, ఆల్రెడీ మేము 8000కు పైగా వాహనాల్లో ఈ పర్టికులర్ ఇంజెక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆల్మోస్ట్ మెజారిటీ పర్సెంటేజ్ కస్టమర్లు ఎవరికి కూడా ఇబ్బందులు రాలేదు. మేము ఎక్కడ కూడా ఇంజిన్ ని డైరెక్ట్ గా దాన్ని ఏమి మార్చట్లేదు, దానికి ఏమి అమర్చట్లేదు, దాంట్లో ఆయిల్ లాంటిది ఏమి పెట్టట్లేదు, లేకపోతే ఇంజిన్ ఆయిల్ ఏమి ఇంజెక్ట్ చేయట్లేదు, కేవలం గ్యాస్ ని మాత్రమే పంపించి ఫ్రిక్షన్ ని తగ్గిస్తున్నాం కాబట్టి దానివల్ల వాహనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు,
ఉండవు. ఇంచుమించుగా మేము ఇచ్చిన టెక్నాలజీ దాదాపు 8-10 సంవత్సరాలు అయింది కాబట్టి ఇబ్బందులు లాంటిది అయితే ఎప్పటివరకు ఫేస్ చేయలేదని అయితే చెప్తున్నారు. ఇక వీళ్ళు ప్రాసెస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఉదాహరణకి ఒక 2 వీలర్ కి ఒక 100cc బైక్ ఉందనుకోండి, దానికి పరికరాన్ని కనెక్ట్ చేసి లోపల గ్యాస్ ని పంపించడానికి ఇంచుమించుకు ఒక 25 నిమిషాలు టైం పడుతుంది. అదే ఒక కార్లు అయితే గనక ఒక 45 నిమిషాల నుండి ఒక గంట టైం వరకు అయితే తీసుకుంటున్నారు. ఇక వీళ్ళు ఈ పరికరానికి ఎవరైతే ఈ మైలేజ్ ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకైతే వీళ్ళు డబ్బులు కూడా ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు స్కూటర్స్ కి 2 వీలర్స్ కి 100cc నుండి 200cc బిలో వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 2600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కార్లకి అయితే 5200 రూపాయల నుండి 13,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఆ 980cc నుండి ఇంచుమించుగా ఒక 10,000cc వరకు కార్లకి అయితే వీళ్ళు ఈ సొల్యూషన్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ టెక్నాలజీని నమ్మవచ్చా? మన యాజ్ ఆఫ్ నో అయితే దీనికి ప్రూఫ్లు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఈ టెక్నాలజీని కనెక్ట్ చేసిన వాహనాలు ఆ కస్టమర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రూఫ్ కదా. నేనైతే వాళ్ళ ఏదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన గూగుల్ రివ్యూస్ చూస్తే ఆల్మోస్ట్ రీసెంట్ గా కానీ పాత రివ్యూస్ మెజారిటీ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. చాలా మంది అయితే వాళ్ళ కార్స్ గానీ స్కూటర్ లో దీన్ని యూజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది పెరిగిందని చెప్తున్నారు. సో అది మనం చెప్తుంది కేవలం వాళ్ళ రివ్యూస్ ఆధారంగానే. అది మేము ప్రాక్టికల్ గా చూసి అది బాగుందని అయితే మేము చెప్పట్లేదు. వాళ్ళ వెబ్సైట్ లో కానీ కొంతమంది ఎగ్జిస్టింగ్ వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళ రివ్యూస్ ని బట్టి అయితే మేము మీకు సమాచారం అయితే చెప్తున్నాను. చివరిగా చెప్పే ఒక మాట ఏంటంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు బాగుంది, ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తుందేమో అనేది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ మన భారతీయులు మన తెలుగు వాళ్ళు ఏంటి ఒక సమస్యను కనుక్కోవడం, ఒక వాహనాల్లో ఎక్కువగా ఏం సమస్యలు వస్తున్నాయి దానికి పరిష్కారం ఇచ్చే విధంగా దానికంటూ కొత్త టెక్నాలజీ తీసుకురావడం అనేది సామాన్య విషయం కాదు. నిజంగా దానివల్ల కొంతమందికైనా దానివల్ల ఉపయోగం అయితే జరుగుతుంది. ఆ మైలేజ్ పెంచడం అనే థాట్ ఏదైతే ఉందో, ప్రధానంగా పొల్యూషన్ తగ్గించాలనే ఒక థాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. ఓవరాల్ గా అయితే మన తెలుగు వాళ్ళు మన భారతీయులు ఒక కొత్త టెక్నాలజీ చేసినందుకైతే అభినందించాల్సిందే. ఇది 5M మైలేజ్ టెక్నాలజీ సంబంధించిన పూర్తి సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్.